గుంటూరు కలెక్టరేట్లో ఎస్సీ రిజర్వేషన్స్ వర్గీకరణపై కూటమి ప్రభుత్వం నిర్ణయించిన ఒక ఏకసభ్య కమిషన్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా కలిశారు లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు. ఎస్సీ రిజర్వేషన్లో వర్గీకరించాలనేది గత 30 ఏళ్ల నుంచి ఇది చాలా న్యాయమైందని, సహేతుకమైందని గతంలో వేసినటువంటి కమిషన్, రామచంద్రరాజు కమిషన్ కానీ, ఉషా మేరా కమిషన్ కానీ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఆల్రెడీ గతంలో 97లో ఒకసారి చేశారు, 2000లో ఒకసారి చేశారు, 2000 నుంచి 2004 దాకా ఇంప్లిమెంటేషన్. టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలు, ఈ రాష్ట్రంలో 59 కులాలు, ఈ రాష్ట్రంలో 59 కులాలు. మీరు తమిళనాడు వెళ్తే 96 ఉంది, కేరళ వెళ్తే 42 ఉంది, లేకపోతే ఒరిస్సా వెళ్తే 116 ఉంది. ఈ రాష్ట్రానికి జనాభాకు సంబంధించింది దాంట్లో ఉంటుంది. షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది చాలామంది కొన్ని వాదనలు తీసుకొస్తున్నట్టు అన్నదమ్ములను, రక్త సంబంధమైన ఇది కాదు. ఒకే రకమైనటువంటి అణచివేత, దోపిడి, అంటరాంతరం, ఈ మూడు ఒకే విధంగా ఉన్నటువంటి క్యాస్ట్ని ఒక షెడ్యూల్లో పెట్టారు. క్యాస్ట్ని షెడ్యూల్లో పెట్టారు, అంతే. షెడ్యూల్ క్యాస్ట్ అంటే వీళ్ళు విడిపోవటం అది అని ఇది అని కాదు. కాబట్టి ఈ ఆర్టికల్ 341 ప్రకారం ఒక కులాన్ని చేర్చాలన్నా, ఒక కులాన్ని తీసివేయాలన్నా అది గతంలో పార్లమెంట్ చేయాలనేది ఉంది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క సంఖ్య తీసివేయటం, పెంచటం, ఈ రెండు చేయకుండా మీరు ఇచ్చే రిజర్వేషన్లు పంచమన్నారు. ఆ పద్ధతిలోనే ఆర్టికల్ 16/4 ప్రకారం గత తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. అంటే 59ని 58 చేయలేదు, 59ని 60 చేయలేదు. వాటి స్ట్రక్చర్ ఎక్కడా కూడా దెబ్బతినలేదు. దాదాపు 30 ఏళ్ల పోరాటం జరుగుతూ ఉంది. ఎవరి వాటా వాళ్ళు, మాల సోదరులు కూడా వాళ్ళ జనాభా ఎంతుంటే వాళ్ళ వాటా వాళ్ళకి దక్కాల్సిందే. మాల సోదరుది మాదిగలకి రావద్దు, మాదిగలది మాలలో పోవద్దు, వీళ్ళిద్దరిది రెల్లికి పోవద్దు, రెల్లిది కూడా వీళ్ళకి రావద్దు. కాబట్టి ABCD అనేది గత తెలుగుదేశం ప్రభుత్వం సహేతుకంగా, న్యాయబద్ధంగా చేసింది. ఇప్పుడు ఆలస్యమైంది, సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చింది. ఇక్కడ ఏంటంటే క్లియర్గా మేము చెప్పవచ్చు, గత 30, 40, 50 ఏళ్ల నుంచి ఒక పార్టీ అధికారంలో ఉండటం వల్ల ఆ పార్టీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకే అవకాశాలు ఎక్కువ ఇచ్చుకుంటా పోవటం వల్ల అంతరాయం ఏర్పడింది. ఈ కులాల మధ్య వచ్చినటువంటి కొంపటి కాదు. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్కువ కాలం అధికారంలో ఉన్నారో, రాష్ట్రంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్నారో వాళ్ళకి ఓట్లేసినటువంటి జనాభాకే ఇచ్చుకుంటా, ఆ కులానికే, ఆ వర్గానికే ఇచ్చుకుంటా గ్యాప్ పెంచారు. ఈ గ్యాప్ని తొందరగా పూడ్చకపోతే మా మధ్య గ్యాప్ వచ్చినట్టుగా మాలా మధ్యలో ఇక్కడ ఫీల్ అవుతా ఉన్నారు. అందుకని తొందరగా దీన్ని డిసైడ్ చేయాలి. 15% రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? 15% రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ 15% జనాభా ఉంది కాబట్టి. ఈ 15% ఎవరు? 15% ఒక మాలల, 15% ఒక మాదిగల, 15% ఒక రిల్లే కాదు. వీళ్ళది ఎంతో పర్సెంట్ ఉంది. ఆ పర్సెంటేజ్ మీరు గతంలో లెక్క పెట్టారు 2011లో, ఇప్పుడు కూడా లెక్క పెట్టండి ఎవరు పర్సెంటేజ్ ఎంత ఉందో. ఆ పర్సెంటేజ్ ప్రకారం రిజర్వేషన్ కూడా పర్సెంటేజ్ చేయాలి. తర్వాత కుల వృత్తి అనేది వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్లు రానప్పుడు, సొసైటీలో బతకటానికి వీలు పడినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తారు. కాలక్రమేణా అది వాళ్ళ కుల వృత్తిగానో, వాళ్ళ జాతి వృత్తిగానో మారి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉంది, వాళ్ళు సినిమాలు తీస్తున్నారు, ఒక కులానికి వృత్తి, అది అవకాశం ఉన్నా కూడా వెళ్తాడు. ఇవాళ బార్బర్స్ ఉన్నారు, అది మంగళి వృత్తి కాదు, ఒకప్పుడు అయ్యి ఉండొచ్చు. ఈరోజు ఆ వృత్తి చాలామంది చేస్తున్నారు, పెద్ద పెద్ద కులాలు చేస్తున్నారు. చెప్పులు గౌరవం లేనప్పుడు, తోలు ఉండటం గౌరవం లేనప్పుడు మాదిగలు చేశారు. ఇవాళ చెప్పులు వృత్తి మాదిగల దగ్గర లేదు. బాటా షోరూమ్లు ఉన్నాయి, లేకపోతే నైక్ షోరూమ్లు ఉన్నాయి. కాబట్టి అది లేదు. ఇది ఈయన వాళ్ళు వేరే వాళ్ళు పెట్టకూడదు, వీళ్ళే పెట్టాలని చెబితే కూడా వీళ్ళకి వర్తిస్తుంది. కాబట్టి చాలా న్యాయమైన డిమాండ్ ఏంటంటే
ఎవరి జనాభా ఎంత ఉందో రాష్ట్రం బేస్డ్గా జిల్లా బేస్డ్గా ఇప్పుడు ఒక సమస్య కూడా వస్తుంది. చాలామంది ఏం చెప్తున్నారంటే రాష్ట్రం బేస్డ్గా ఇవ్వండి. రాయితీలకి సంబంధించి స్థానిక రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి జిల్లా బేస్డ్గా సరిపోతుంది. స్టేట్లో మీరు ఒక పోస్టు 2 పోస్టులే ఉన్నాయి షెడ్యూల్డ్ క్యాస్ట్కి, ఎవరికి ఇస్తారు? ఇది సమస్య వస్తుంది. ఒక 4 పోస్టులు వస్తే 4 వర్గాలకి ఇస్తారు. కానీ 4 వర్గాల్లో కూడా ఎక్కువ జనాభా, కొద్దిగా తక్కువ జనాభా, ఇంకా తక్కువ జనాభా ఉన్నప్పుడు ఇవ్వలేరు కదా. దానికి కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించినట్టుగా ఈసారి వీళ్ళకి ఇస్తే ఈసారికి వీళ్ళకి ఇవ్వాలని కనుక పెడితే అది కూడా సమస్య రాదు. కాబట్టి వర్గీకరణ తొందరగా చేసి వాళ్ళ మధ్య విభేదాలు లేకుండా ఎవరి వాటా వాళ్ళకి వచ్చేటట్టు త్వరగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ.